నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కొన్ని మాటలు మాత్రమే చెప్పుకుందామండి. ఇక బెంగుళూరులో చల్లగా ఉంటుంది కదా! కొంచెం మాకు మంచు ఎక్కువగా ఉంటుంది. 9, 10 గంటల దాకా కూడా ఉంటుంది మంచు. పనమ్మాయి పాపం గడగడా వణుకుతా వస్తుంటుంది. స్వెటర్ వేసుకొని కూడాను వణికిపోతుంటుంది. అట్లాగుంది. అందువల్ల నాకు కొంచెం గొంతు కూడా మారింది. తర్వాత మీకు అందరికి కూడా ఎట్లా ఉంది? ఇక అందరికి రేపు వచ్చే పండక్కి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను ఇప్పుడే. అంటే మళ్ళా కూడా చెప్తాను. ఈరోజు అంటే పండగ పనులు స్టార్ట్ చేశారు కదా! అందరూ చాలా బిజీగా ఉంటారు. ఆ బిజీలో మీరు బాగా పండగ చేసుకోవాలని నేను కూడా ఆశీర్వదిస్తున్నాను. ఒక మనిషి ఎదుగుతున్నారు అంటే వాళ్ళ వెనకాల ఎంతో నెగటివిటీ వచ్చేస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళని అణగదీయాలా అని. ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి. నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక మనిషి పైకి ఎదుగుతున్నారు అంటే ఒక మంచి గొప్ప స్థాయిలో ఇప్పుడు యూట్యూబ్లోనే అనుకోండి, సపోజ్ వంటల ప్రోగ్రాం ఉంటుంది, అట్లా ఉంటుంది. దాంట్లో పెద్ద పోటీ ఉండదండి వాటికి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేస్తారు. ఇంట్లో చేసుకునే వంటలు ఉంటాయి. వంట రాని వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు అబ్బాయిలకు కూడా వచ్చు వంట. కాబట్టి దాంట్లో ఉండదు. కొన్ని పదవులు ఉంటాయి కదా! ఆ పదవుల వలన కానీ, లేకపోతే వాళ్ళ గొప్పతనం కానీ, అంటే వయసుని బట్టి కూడా ఉంటుందండి మన ఆలోచనలు కూడాను. ఇప్పుడు చిన్న వయసులో అనుకోండి మనకు ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి. మధ్యలో వయసులో అనుకోండి మన భర్త, మన పిల్లలు, వాళ్ళ చదువులు అట్లా ఉంటాయి. చిన్నప్పుడు అనుకోండి మనకు అది కావాలి, ఇది కావాలి అని ఒక ఆశలు ఉంటాయి. ఇక పెద్దయ్యాక ఒక పొజిషన్కి వచ్చేసాక, స్థిరపడిపోయాక కొంచెం వాళ్ళ ఎదుగుదలని కొంతమంది చూడలేని వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఇంకా వెనక వాళ్ళ గురించి రూమర్స్ పుట్టిస్తూ ఉంటుంటారు. ఈ రూమర్స్కి తట్టుకొని నిలబడే వాళ్ళు ఎవరో తెలుసండి. ఎక్కువగా సెలబ్రిటీస్ నలిగిపోతున్నారండి ఈ మధ్యకాలంలో. ఇక వాళ్ళ మీద అయితే ఒక్కరు గనక ఏదో ఒకటి మాట్లాడారంటే దాంట్లో ప్రతి ఒక్కరూ చేయబెడతారు. ఎందుకంటే అడిగేవాళ్ళు లేరు, లేదు. వాళ్ళకి వ్యూస్ కావాలి. ఎవరి మీదైనా బురద చల్లేసేయచ్చు. వ్యూస్ కావాలి అంతే. ఇక ఇప్పుడు మనకి ద్వేషం ఎందుకు వస్తుందండి? మనకి ఏ ఆశ లేకపోతే వాళ్ళకి ఎవ్వరికి దేని మీద ద్వేషం రాదు. ఎందుకంటే ఇది కావాలి, అది కావాలి అని వ్యామోహం పెంచుకుంటారు కదా! అప్పుడు వస్తుంది. ఇక చదువు అనుకుంటారా? మనం స్కూలింగ్ వరకు చదువుకుంటాము అంటే మనకు కాస్త పరిజ్ఞానంలోకి మనం పరిణితి చెందేదాకా, అంటే కాస్త చదవడము, రాయడము, బయట ప్రపంచం ఎలా అని తెలుసుకునేదానికి. ఇక మళ్ళీ కాలేజీకి వెళ్తాము, అవన్నీ చదువుకుంటాం. ఒక జాబ్ వస్తుంది. ఆ జాబ్ వచ్చిన తర్వాత చదువుని ఆ జాబ్కి సంబంధమే ఉండదు. కానీ ఎందుకు చేస్తారు? మనం బ్రతకాలనుకుంటే ఏదో ఒక జాబ్ ఉండాలి కదా! ఇక ఆ జాబ్ కోసంగా మన ప్రయత్నం. ఇక దాంట్లో తృప్తి ఉంటుందా అంటే కొంతమందికి రకరకాలండి మనుషులు. తృప్తి అంటే కొంతమందికి ఇంకా ఏదో సాధించాలి అన్న ఆశ ఉంటుందన్నమాట. అంటే ఇంతటితో అయిపోదు. ఫుల్ స్టాప్ ఎక్కడికి పడదు. నేను చెప్పాను కదండి, ముందు వీడియోలో చెప్పాను కదా, ఎక్కడా పడదు. ఎందుకంటే మనం బ్రతికినంత కాలం కామాలతోనే ఉంటుంది మన జీవితం అంతా. ఫుల్ స్టాప్ పడేది ఎండింగ్లో మాత్రమే. అందువల్ల ఏదో ఒకటి సాధించాలి. కొంచెం ఎక్కువ సాధించాము, దీనికన్నా ఇంకా సాధించాలి అన్న ఒక ఆశ ఉంటుంది. అట్లాగా కొన్ని నీతి కథలు అలాంటివి చూసామనుకోండి, మనకి దాంట్లో ఎంతో నీతి అనిపిస్తుంది. కానీ అది ఆచరణలో పెట్టేటప్పటికి మనకి వీలవ్వదు. కీర్తి ప్రతిష్టల కోసం పరుగులాడుతుంటారంటే ఈ కీర్తి ప్రతిష్టలతో పాపం ఎంతో జీవితం వాళ్ళు వేస్ట్ చేసేసుకుంటారు. చేసుకొని ఏదో ఒకటి సాధిద్దాం అనుకుంటారు. సాధిస్తారు. కానీ వీళ్ళని పిచ్చోళ్ళలాగా చూస్తుంటారు జనాలు. ఎందుకంటే ఎందుకు ఇంత తపన ఉంది కదా, అంతో ఇంత ఉంది కదా, దీంతో బ్రతికేయచ్చు కదా అనుకుంటారు. వీళ్ళు కొంచెం ఆలోచన ఏంటంటే ఎప్పుడు మనం ఇంకా సాధించాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళిపోగలరు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఉన్నారండి ఎగ్జాంపుల్ మనం అనుకుందాం. ఆయన బీటెక్ చేసి ఇంజనీర్ అయిపోయి ఆయన జాబ్ చేసుకుంటే ఇంజనీర్గానే వెళ్ళిపోయిన ప్రపంచానికి అసలు తెలిసి ఉండరు ఆయన. కానీ ఎందుకు ఆయనకి ప్యాషన్ ఏంటి? ఆయన పాటలు పాడాలి, నలుగురిలో నా
గొప్పతనం ఏందో నేను చూపించుకోవాలి అన్న ఒక ఆశ ఉంది ఆయనకి. ఎందుకంటే ప్రతి ఒక్కరండి ఎవరైనా కూడాను డబ్బు కోసమే బ్రతకరు ఎవ్వరు కూడాను. పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో పెట్టుకున్నాం, వాళ్ళని చూసుకొని సంతోషపడిపోతుంటాం. అట్లాగా ఒక్కొక్క ఆశ ఉంటుంది జనాలకి. ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివి ఫారిన్ పోయి కూడా చదువుకొని వచ్చిన వాళ్ళు కూర్చొని జాబ్ చేయొచ్చు కదా, నెల వచ్చేటప్పుడు ఆలోచించకుండా వాళ్ళకి 4 లక్షలు 5 లక్షలు వచ్చి నెలకి చేతిలో పడేటప్పుడు దాన్ని వదిలేసేసుకొని ఎందుకు వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటారు? వాళ్ళకి ప్యాషన్ దాని మీద. మనం ఎక్కువగా ఎంత ఆలోచిస్తుంటామో ఆ ఆలోచన వల్ల మనకు కొత్త కొత్తగా విషయాలు తెలుస్తుంటాయి. దానివలన మనము అది మన చుట్టుపక్కల మనం అంటే ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే ఎందుకు లేనిపోయిన వాళ్ళు శ్రమ, మా అమ్మకి మా నాన్నకి మేము సంపాదిస్తున్నాం కదా అని అనుకుంటారు. కానీ వీళ్ళ తపన వీళ్ళది. అట్లాగా ప్రతి మనిషిలో ఏదో ఒక ఆశ ఉంటుందండి. ఎదుటి వాళ్ళకి ఏదన్నా మంచి చెయ్యాలని కానీ మంచి చెప్పాలని కానీ అలాంటివన్నీ కూడా ఉంటాయి. ఏ రకంగా అయినా కానీ కాస్త నీతి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం దేవుడికి భక్తి అనేది ఎలా వచ్చింది మనకి? ఒక 20 ఏళ్ల క్రితం లేదండి. ఎంత భక్తి లేదు, ఎంత పూజలు లేవు, ఇవన్నీ లేవు. ఎందుకు వచ్చిందంటే మనం ఈ టీవీల్లో ప్రవచనాలు వింటున్నాము, మంచి మాటలు వింటున్నాము. ఇవన్నీ చూసి మనం నేర్చుకొని ఒకప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అంటేనే ఒక ముగ్గుండదు, ఒక చిమ్ముకోవడాలు ఉండవు, తలుపులు తీయరు అనేది ఉంది. ఈరోజు ఇండిపెండెంట్ హౌస్లు తలుపు తీయాలంటే భయపడుతున్నారు. అపార్ట్మెంట్లో వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు తలుపులు. ఎందుకంటే భయం లేదు. ఇప్పుడు ఈ సెక్యూరిటీ ఉంది. ఒక ఒక ఊర్లో మనం ఉన్నట్టుగా ఉంటుంది. అపార్ట్మెంట్ ఇళ్ళు అంటే ఒక ఊర్లో ఉన్నట్టు ఉంటాయి. ఒక 70 ఇళ్ళు 80 ఇళ్ళు మధ్యన మనం ఉన్నాము అంటే మనకి ఎంత సెక్యూర్డ్గా ఉంటాము. అట్లాగా ఒకనాడు ఉన్నట్టు ఇంకొక నాడు ఉండదు. ఇప్పుడు ఫస్ట్లో మనం ఇండిపెండెంట్ హౌస్లోనే మనకి బాగుంటుంది అని, మనం సొంత ఇంట్లోనే ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు అక్కడ సెక్యూరిటీ లేదు. ఒకరు ఇద్దరు బతికే కాలం కాదు కదా. ఇప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ లేవు కదా. సింగిల్గా బతికేటప్పుడు ఒకరు ఇద్దరు అంటూ బతికేటప్పుడు మనకు సెక్యూరిటీ ఉండాలా అంటే ఏది కంఫర్టబుల్లో అదే చూసుకోవాలి. ఇక నేను అత్తకి కోడలుగానే ఉండొచ్చానండి. ఒక అత్తారింట్లో కోడలుగానే చేసేసి వచ్చాను. అక్కడ అవన్నీ చూడకుండానే ఇక్కడ దాకా వచ్చానా? నా గురించి వీడియోలు ముందు ముందు చూడండి. నేను ఎన్ని పడ్డానో, నా బాధలన్నీ మీకు ఒకసారి చెప్పేసుకున్నాను. ప్రతిరోజు చెప్తుంటేనే బోర్ కొట్టద్ది కదండి మీకు కూడాను. అందుకని నేను చెప్పను. ఒకసారి చెప్పాను, నా వీడియో చూస్తే తెలిసిపోద్ది విషయం అంతాను. కాబట్టి నా గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే నేను పెట్టిన వీడియోకి రెస్పాండ్ అవుతారు. ఇక కొత్తగా ఈరోజు వచ్చి నిన్న ఒక అమ్మాయి చూసింది వీడియో. చూసి ఎప్పుడు ఎందుకు కోడళ్ళనే బ్లేమ్ చేస్తారు, మీరు అత్తగారులని వెనకేసుకొని వస్తారు అని కామెంట్ పెట్టినప్పుడు, అప్పుడు ఆ అమ్మాయికి నేను రిప్లై ఇవ్వాలా, ఈ విధంగా ఇద్దాము అని మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే అమ్మాయి తప్పు లేదండి. ఆ అమ్మాయి వయసు అది అలాంటిది. ఎందుకంటే తను కోడల స్థానంలో ఉంది. ఆ కోడల స్థానంలో ఉన్నప్పుడు నేను కూడా అలాగే ఆలోచించుంటానేమో, అయ్యో అత్తగారింట్లో ఇన్ని కష్టాలు పడుతున్నానే అని నేను ఆలోచించుంటాను. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు కోడల స్థానంలో ఉంది కాబట్టి తను ఓన్ చేసేసుకుంది, నన్నే అంటున్నారు అని. కానీ దీంట్లో మ్యాటరు ప్రతి ఒక్కరికి సంబంధించిందే ఉంటుందమ్మా. ఎందుకంటే మనము ఇప్పుడు అనాథాశ్రమాలు ఉన్నాయి. కోడళ్ళు పోతారా అనాథాశ్రమంకి చెప్పండి? అత్తలు మామలే కదా పోతారు. అదే ఎందుకు ఆలోచించుకోరు? మీరు ఇంత తెలివి ఉండి పిల్లలు చదువుకున్నారు కదా, ఇంత జాబులు చేస్తున్నారు కదా, ఎందుకు ఆలోచించుకోరు? మనం చెప్పే మాట ఎందుకు చెప్పాము? పోనీ మన ఇంట్లో సంగతి చెప్పామా, లేకపోతే ఈ క్వశ్చన్ వేసిన అమ్మాయి ఇంట్లో సంగతి చెప్పామా, లేకపోతే జరిగిన సంగతి అంటే సంఘటన జరిగింది కదా, ఆ సంఘటన బట్టి చెప్పాను నేను. ఆ చెప్పినప్పుడు కొంతమంది కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ కష్టంలో ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతారు. అయ్యి వాళ్ళు కూడాను అయ్యో అనుకుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి చిన్నపిల్ల, ఇంకా కోడలు స్టేజ్లో ఉంది. తను అత్త అవుద్ది కదా, అప్పుడు ఆ అమ్మాయికి నచ్చద్దు అది. ఇప్పుడు మనం కూడా మూవీస్ ఏమన్నా చూస్తాం అనుకోండి, మనం ఏజ్లో పెళ్ళి కాకముందు ఎలాంటి మూవీస్ చూస్తాం, మన మనసుకి ఎలాంటివి నచ్చుతాయి.
ఇక పెళ్ళయ్యాక ఎలాంటి మూవీస్ నచ్చుతాయి? ఈ ఏజ్ వచ్చింది, వయసు అంతా అయిపోయింది, ఇప్పుడు మనకు ఎలాంటి మ్యూజిక్ మూవీస్ ఇష్టపడతాము. అట్లాగా మనకు కూడాను ప్రతి ఒక్కటి మన ఏజ్ని బట్టి మన మైండ్ సెట్ కూడా మారుతూ ఉంటుంది. ఎవరో కొంతమంది అంటారు నేను అప్పటికీ ఇప్పటికీ ఒకటే మైండ్తో ఉన్నాను అనేవాళ్ళు, కానీ అదంతా ఉత్తదేనండి. కానీ మైండ్ సెట్ అట్లాగే ఉన్నా కానీ శక్తి కూడా ఉండాలి కదా అన్నిట్లోనూ. నాకు 60 ఏళ్ళు వచ్చినా కూడా నాకు 16 ఏళ్ళ వయసు మెంటాలిటీ ఏముంది అంటారు. అట్లాగా రకరకాలుగా ఉంటుంది. కానీ మా ఫ్యాక్ట్ ఏంటి, 60 ఏళ్ళ వయసుకి వాళ్ళు 60 ఏళ్ళుగానే ఆలోచిస్తారు. అప్పుడు వాళ్ళు చిన్నప్పుడు మనం యంగ్గా ఉన్నప్పుడు మనం ఇలా ఎంజాయ్ చేయాలనుకున్నాం, అలా ఎంజాయ్ చేయాలనుకున్నాము అని అప్పుడు అనుకుంటారా? సంపాదించిన డబ్బుతో అలా ఎంజాయ్ చేయాలనుకుంటారా? కోట్లు కోట్లు మురుగుతుంటాయి బ్యాంకుల్లో, కానీ వాటితో ఎంజాయ్ చేయాలనుకుంటారా? ఇంకా దాచాలి ఇంకా దాచాలి అంటారు. ఎంత దాచినా ఎంతవరకు అండి? మనం ఎంత డబ్బు సంపాదించినా ఎంత చేసినా కానీ మనం రేపు ఒకనాటికి ఈ లోకం వదిలి వెళ్ళిపోయినప్పుడు మన తర్వాత మన బిడ్డలకి కాస్త కోస్తో మన మనవలకి తెలుస్తాం మనమేంటో అనేది. ఇక తర్వాత తరాలకి ఎవరికి తెలుసండి మనం అంటే ఏంటి అనేది. ఇప్పుడు ఒక డొక్కా సీతమ్మ గారు కానీ ఆనకట్టలు కట్టించిన వాళ్ళు ఫారినర్ అయినా కానీ ఆయన్ని కూడా మనం గొప్పగా పేరు పెట్టుకుంటున్నాం అంటే వాళ్ళ వల్ల మనం ఏదో ఒకటి పొందాము లాభం, వాళ్ళు నిలబడతారు. అంతేగాని మనం ఏదో మనం సంపాదించింది మన వాళ్ళ వరకే ఉంటుంది, అది కూడాను 2 తరాలే గుర్తుపెట్టుకుంటారు. ఇది మా అమ్మ వాళ్ళు సంపాదించారు, ఇది మా నాన్నగారు సంపాదించారు, ఇది మా తాతగారు సంపాదించారు అనే మాట అక్కడి వరకే. ఆ తర్వాత ఎవరు ఈ మధ్య కాలంలో అయితే వేరే సిటీస్లో వెళ్ళిపోయి ఇక అక్కడ లాంగ్వేజ్కి అలవాటు పడిపోయి మన మాతృభాషను కూడా మర్చిపోయే వాళ్ళు ఉంటారు. అట్లాంటి కాలంలో ఇప్పుడు ఏ మాట అయినా సరే మనకు మనం ఓన్ చేసుకుంటే ఎట్లా? ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ మాట. ఇక ఆ అమ్మాయికి నేను చెప్పాలనుకున్నది ఇదేనండి. ఎందుకంటే అమ్మ నీ గురించి కాదు నేను ఆ మాట చెప్పింది, అది వాస్తవంగా జరిగింది ఆమె గురించి. ఆ వాస్తవంగా జరిగిన విషయాన్నే నేను తీసి చెప్పాను. ఎందుకు మీ అబ్బాయితో చెప్పి అది సాల్వ్ చేసుకోరు మీరు అని మీరు అన్నారే, అది సాల్వ్ చేసుకోవాలంటే ఒక క్షణం పట్టుదమ్మా, కాకపోతే కాపురాలు విడిపోతాయని పెద్దోళ్ళు ఆలోచిస్తారు. మీ భార్య లేకపోతే భర్త బతకగలరా? లేదు కదా. భార్యకు భర్త, భర్తకు భార్య, ఇంకెవ్వరు ఎవరికి లేదు అండ. ఒకరికొక తర్వాత ఒకరు పోయే లోపల వీళ్ళే తోడు. అలాంటప్పుడు మీరు కొడుక్కి చెప్పి సాల్వ్ చేసుకోవచ్చు కదా అనంటే వీళ్ళకేం చేత కాదు, సాల్వ్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకు చేసుకోలేదు? ఇంట్లో గొడవలు అయినప్పుడు అలాంటప్పుడు ఆ భార్యాభర్తలు విడిపోవడం అన్నా జరగద్ది. లేదంటే ఈ అమ్మని తీసుకుపోయి ఆ అనాథాశ్రమంలో వేసేదన్నా జరగద్ది. ఇలాంటివన్నీ తెలవకుండా ఇక్కడ దాకా వచ్చింది పెద్దవాళ్ళు. నువ్వు ఓన్ చేసుకున్నప్పుడు నువ్వు మీ అత్తగారితో ఎంతో సఫర్ అవుతున్నావు అని నాకు అర్థమైంది. నిన్ను కూడా నేను కోడల లెక్కలోనే చెప్తున్నా. నేను ఒక సాటి వ్యూవర్ లాగా నేను చెప్పట్లే. ఎందుకంటే నేను మీరేమన్నారు ఎప్పుడు మా కోడలనే బ్లేమ్ చేస్తారు ఎందుకు అంటే, నేను ముందు అమ్మాయిలు ఎంత సఫర్ అవుతున్నారు, జాబ్ చేసుకుంటానే, ఇల్లు చూసుకుంటానే, భర్తను చూసుకుంటానే, పిల్లల్ని చూసుకుంటానే ఎంతో కష్టపడుతుంటారు అని వీడియోలు పెట్టాను. అది చూసి అప్పుడు మాట్లాడాలి. ఈరోజు దీని గురించే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను ఒక్క ముక్కలో చెప్పలేనమ్మా. ఎందుకంటే మెసేజ్కి రిప్లై ఇవ్వాలంటే ఒక్క ముక్కలో చెప్పలేను. అందుకని వివరంగా చెప్తున్నాను. తెలుసుకో. రేపు ఒక రోజు నువ్వు అత్తమవుతావు. ఒక ఆడపిల్లలు ఉంటే అల్లుళ్ళు వస్తారు, మగపిల్లలు ఉంటే కోడళ్ళు వస్తారు. ఇప్పుడు ఆ 78 ఏళ్ళ ఆమె ఎవరి వల్ల సఫర్ అయింది? కూతురు వల్ల అయింది సఫరు, కొడుకు వల్ల కాదమ్మా. నేను చెప్పింది కొడుకు వల్ల కాదు, ఆమె కష్టపడింది కూతురు వల్ల. అందువల్ల నువ్వు ఎందుకు బాధపడాలి కోడలివి? కాబట్టి ప్రతి ఒక్కటి మనమే ఓన్ చేసుకోకూడదు. ప్రపంచంలో జరిగే విషయాలు అంటే మన చుట్టుపక్కల జరిగే విషయాల గురించే మనం మాట్లాడుకుందాం. అంతేగాని మంచి ఎక్కడ ఉంటుందో చెడు ఉంటుంది, చెడు ఎక్కడ ఉంటుందో మంచి ఉంటుంది. రెండు ఉంటాయి మన బాడీలో. ప్రతి ఒక్క దానికి ఏమంటారు? బీపీ అంటే ఏంటి? జబ్బా?
లో బీపీ అంటే జబ్బు, హై బీపీ అంటే జబ్బు. అది బీపీ అనేది ఖచ్చితంగా బ్లడ్ ప్రెషర్ అంటారు దాన్ని. ఇక షుగర్ అంటారు, అది జబ్బా? లో షుగర్ అయితే జబ్బు, హై షుగర్ అయితే జబ్బు. అట్లాగే థైరాయిడ్, ప్రతి ఒక్కటి జబ్బు కాదమ్మా. అది మానవులకి సహజంగా ఉండే ధర్మం. అది తక్కువైనా ఎక్కువైనా ఏదైనా అది జబ్బు రూపంగా మారిపోద్ది. అందువల్ల మనం ఆలోచించే మాటలు కూడాను, ఏదైనా కూడాను కరెక్ట్గా కనుక అర్థం చేసుకోగలిగితే దాంట్లో మంచే చూస్తారు, లేకపోతే మీకు నెగిటివ్గానే కనిపిస్తుంది. అందుకే నేను ఈ విషయాలన్నీ వివరించాను. తర్వాత మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకుంటాను. నేను చెప్పాను కదా, నాలో ఉన్న పొరపాటు ఉంటే కూడా కామెంట్ పెట్టండి. నాకు దానికి చెప్పేదానికి సమాధానం కూడా దొరకదు కదా, అందుకనే నేను చెప్పాను. మిమ్మల్ని అయితే నేను తప్పు పట్టట్లే. ఇలాంటి క్వశ్చన్ వేసినప్పుడే నాకు ఏదో చెప్పాలన్నట్టుగా కూడా ఆలోచన వస్తుంది. నిజమే, ఈ విషయంలో కూడా నా అమ్మాయికి థ్యాంక్స్ చెప్తున్నా నేను, ఇట్లా అడిగినందుకు. మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకుంటాను.